దుగ్గిరాల కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలన్నీ వచ్చి పడుతూనే ఉన్నాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటి అంటే కళ్యాణ్ అప్పుకు అండగా నిలవడం ధాన్యలక్ష్మికి నచ్చదు. అయితే ఇక అప్పుతో తిరగడం వల్లే కళ్యాణ్ అలా మారిపోయాడని చెప్పేసి కళ్యాణ్‌ని నిందించడం మొదలుపెడుతుంది ధాన్యలక్ష్మి. అంతేకాదు అప్పు వల్లే వీళ్ళిద్దరి కాపురం కూడా కూలిపోతుంది అంటూ అప్పు మీద నిందలేస్తుంది. ఇక జీవితంలో కనకంతో ఈ కుటుంబం సంబంధాలు తెంపేసుకోవాలని అంటుంది. కనకం ఇద్దరు ఆడపిల్లల్ని అక్కడికిస్తే కుటుంబ సంబంధాలు ఎలా తెగిపోతాయి ధాన్యలక్ష్మి పిచ్చి గాని. అయినా అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా ఎప్పుడు వాళ్ళ శృతి మించి వాళ్ళు ఏమీ చేయలేదు. అయితే అలా అనంగానే కావ్య రంగంలోకి దిగి, "చిన్నత్తయ్య మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు" అంటూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఇక ధాన్యలక్ష్మి ఆ ఒక్క విషయాన్ని విరమించుకుంటుంది. నిజంగా తను నిర్ణయం తీసుకున్నా కూడా కనకం దుగ్గిరాల కుటుంబంతో సంబంధం తెంపేసుకోవాలి అనడం కరెక్ట్ కాదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.